హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. నైట్ ఆఫ్ ద రీపర్ ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్ గా విఓడిలో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో అవైలబుల్ గా ఉంది. రన్ టైం జస్ట్ 1.5 అవర్ ఉంటుంది. జస్ట్ ఇందాకే ఈ మూవీ కంప్లీట్ చేశా. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ స్టోరీ 1980s లో జరుగుతుంది. ఒక అమ్మాయి కొత్తగా ఒక ఊరికి వస్తుంది. అక్కడే తనకు ఒక జాబ్ కూడా వస్తుంది. ఆ జాబ్ ఏంటంటే, అదే ఊర్లో పోలీస్ గా వర్క్ చేస్తున్న ఒక ఆఫీసర్ ఇంట్లో లేనప్పుడు అతని కొడుకుని చూసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే ఒక బేబీ సిట్టర్ గా ఒక జాబ్ వస్తుంది. సో ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటి దగ్గర ఎవరో ఒక స్కెలిటన్ మాస్క్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అదే ప్లేస్ లో ఆల్రెడీ చాలా మందిని చంపేసి ఉంటాడు. అసలు వాడెవడు? మనిషా లేక ఏదైనా సూపర్ న్యాచురల్ ఎంటిటీయా? సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ప్లాట్ కొత్తగా ఏం లేదు గైస్, ఎన్నో మూవీస్ లో చూసినట్లే ఉంటుంది. బట్ ఎగ్జిక్యూషన్ వైస్ చాలా బాగా తీశారు. నాకైతే మంచి టైం పాస్ అనిపించింది. రొటీన్ స్టోరీ ఉన్నా కూడా ఆ స్టోరీని ట్రీట్ చేసిన విధానం నాకు చాలా కొత్తగా అనిపించింది. అంటే మూవీలో చూపించే అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ఆ పోలీస్ ఆఫీసర్ ఉండే ఇల్లు ఎక్కడో ఊరు బయట ఉంటుంది గైస్. అక్కడ ఆ ఇంటి సెట్స్ కానీ, స్లోగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటల్ బీజియం కానీ, అవన్నీ చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు బయట సైకో ఉన్నాడా లేదా, ఇప్పుడు తను రాత్రిపూట ఇంటి బయటికి వెళ్తున్నప్పుడు సడన్ గా వెనుక నుంచి ఎవరైనా వస్తారేమో అన్న సస్పెన్స్ ఎలిమెంట్ ని చాలా బాగా హోల్డ్ చేయగలిగారు. అండ్ 1980s సెట్స్ కానీ, అప్పట్లో అమెరికాలో ఉండే ఇల్లులు కానీ, టీవీస్ కానీ, వీడియో రికార్డర్స్ కానీ, ఇవన్నీ జస్ట్ పేరుకి కాకుండా మంచి డీటెయిలింగ్ తో రెట్రో లుక్ వచ్చేలాగా చాలా బాగా డిజైన్ చేశారు. టెక్నికలీ ఈ మూవీ చాలా బాగుంది గైస్. మెయిన్ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన వల్ల స్టార్టింగ్ లో ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ కలిగింది. మూవీ అంతా బాగుంది కానీ ఎండింగ్ కి వచ్చేసరికి కన్విన్సింగ్ గా అనిపించలేదు గైస్. ఆ ఎండింగ్ ఏదో సర్దేసినట్టు అనిపించింది. అదొక్కటి పక్కన పెట్టేస్తే టైం పాస్ కి ఒకసారి డెఫినెట్లీ చూడొచ్చు. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ అ గుడ్ హారర్ మూవీ. అడల్ట్ కంటెంట్ ఏం లేదు గైస్, కానీ చాలా వైలెన్స్ ఉంటుంది. అదంతా ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ నైట్ ఆఫ్ ద రీపర్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.